మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నది తీరాన కొలువై ఉన్న వాడపల్లి వెంకన్న దేవుడు 7 శనివారాలుగా వెంకన్న కోనసీమగా తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయం వద్ద అయితే ఉన్నాము. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైనదిగాను ఈ ఆలయాన్ని భక్తులు విశ్వసిస్తున్నారు. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాయి కాకుండా నల్లని చెక్కతో స్వయంభూగా వెలిసిన స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరుసగా 7 శనివారాలు ఈ ఆలయంలో క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే శనివారాల్లో ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర చూసినట్లయితే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకోవడంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైన సమయంలో కలియుగంలో ప్రజలు దైవచింతన మరిచి ధనార్జనపైనే దృష్టి సారించి పాపాలు పెరిగిపోవడంతో మునులు ఆందోళన చెందుతారట. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని వేడుకోవడంతో దీనికి విష్ణువు అభయమిస్తూ కలియుగంలో తాను కలియుగ దైవంగా వాడపల్లిలో స్వయంభూగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని తద్వారా భక్తిభావం పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన చెప్పడంతో కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టి తీరం వైపు వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దీంతో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కలలో ఆ పెట్టెలో లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు ఉన్నాడని ఒక చరవాన్ని వినిపించడంతో తీరంలో ఉన్న ప్రజలు శుచిగా స్నానాలు చేసి నదిలోకి వెళ్ళగా పక్షి నీడలో ఉన్న ఆ పెట్టె కనిపిస్తుందట. భక్తి శ్రద్ధలతో దాన్ని ఒడ్డుకు చేర్చి అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపించడంతో అక్కడికి చేరుకున్న నారదుడు ఆ మూర్తికి వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేసినట్టు చెప్తున్నారు. గోదావరి నది తీరంలో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే వెంకటేశ్వర స్వామికి కాలక్రమంలో స్థానికులు నిర్మించిన చిన్న ఆలయం నదిలో మునిగిపోతుంది. ఈ ప్రాంతానికి చెందిన పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఓడలకు అధిపతిగా ఉండేవాడట. ఒకసారిగా తుఫానులో తన ఓడలన్నీ కొట్టుకుపోగా అవి సురక్షితంగా ఒడ్డుకి చేరితే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకోవడంతో ఆ తుఫాను తగ్గాక ఓడలు సురక్షితంగా చేరడంతో గజేంద్రుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి మహిమ తెలుసుకుని ప్రతి శనివారాలు లక్షలాదిగా ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే ఆలయానికి ఈ లక్షలాదిగా ఒక్కసారిగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో సూర్యచక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపిల్లలకు బిస్కెట్ల పంపిణీ, పాలు పంపిణీ, లైన్లో ఉన్న వాళ్ళకి మంచినీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ ఆలయ ఈవో అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వచ్చే వేలాది మంది ప్రజలకు అన్నదాన సౌకర్యాన్ని కూడా చాలా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయ ఈవో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను చూసి భక్తులైతే మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా శనివారం వెంకన్నగా పేరుందని ఈ ఆలయానికి శనివారం నాడే 7 సార్లు స్వామివారిని ప్రదక్షిణ చేసుకోవడంతో కోరికలు నెరవేరుతాయని ఆ నోటాని ఈ నోట విన్న ప్రజలైతే మాత్రం ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మొత్తం ఆలయానికి వెళ్ళే మొత్తం రహదారి అంతా కూడా ఆ ప్రాంగణం అంతా వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు రహదారి మార్గాలను మార్చి ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని అయితే కలుగజేస్తున్నారు. వెంకటేశాయ మహా వాడపల్లి క్షేత్రం
లో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి మొక్కుబళ్ళు తీర్చుకుని పటిష్టమైన క్యూ లైన్లో వారికి ఇష్టమైన దాంట్లో దర్శనం చేసుకుంటున్నారు. వీరందరికీ కూడా మరి త్వరగా దర్శనం అవడానికి, స్వామివారి దర్శనం సౌకర్యవంతంగా అవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈరోజు రష్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల సుమారుగా మరి ఉచిత దర్శనం అయితే అరగంటలో అయిపోతుంది, 50 రూపాయలు దర్శనం అయితే గంటలో అవుతుంది. భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇట్లా వెళ్ళమని చెప్తున్నాం. 1116 కానీ 200 రూపాయల టికెట్లు అయితే 3 గంటలు పడుతుంది. కావున భక్తులందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత పులిహార ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చంటి పిల్లలకి బిస్కెట్లు, పాలు, వృద్ధులకు, మిగతా భక్తులకి అందరికీ కూడా మరి చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ కూడా చలివేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా మరి ఇంచుమించుగా ఈ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మరి చక్కటి దర్శనం, వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందుతున్నారు. ఈరోజు కూడా సుమారుగా 50 నుంచి 55 లక్షలు ఆదాయం స్వామివారికి సమకూరుతుందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రశేఖర్ అండి, మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామం. సో ఇక్కడ వాడపల్లి గ్రామంలో 7 వారాలు కనుక స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్తూ ఉన్నారు. సో ఆ నమ్మకంతో మేము వచ్చాం. కాకపోతే ఇక్కడ భక్తులకి అనుగుణంగా సదుపాయాలు అయితే లేవండి. కనీసం మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. 200 రూపీస్ దర్శనాలు అంటున్నారు, ఫ్రీ దర్శనాలు అంటున్నారు, 50 రూపాయల దర్శనాలు తీసుకుంటున్నారు. కానీ దానికి తగ్గట్టు సదుపాయాలు అసలు లేవు. కమిటీ వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. నమస్తే అండి, నా పేరు శ్రీహరి, విశాఖపట్నం నుంచి వచ్చాను. చాలామంది దగ్గర విన్నాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని. ఈసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చానండి, ఫస్ట్ టైం రావడం.